తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలపై 3 సభ్యుల కమిటీ సమావేశమైంది. రైతులకు ప్లాట్ల కేటాయింపు, జరీబు భూములు, గ్రామ కంఠాల సమస్యలపై చర్చ జరిగింది. 30,000 మంది రైతులు 34,000 ఎకరాలకు పైగా రాజధానికి భూములు ఇచ్చారని తెలిపారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రైతుల త్యాగాలు ఎప్పటికీ గుర్తుంటాయన్నారు ఆయన. ఇన్ని వేల మంది రైతులున్నప్పుడు కొన్ని సమస్యలుంటాయని అంగీకరించారు. 700 ఎకరాల్లో ప్లాట్ల కేటాయింపు జరగాలన్నారు. అసైన్డ్ ల్యాండ్, ఇతర కారణాలతో ప్లాట్ల కేటాయింపు జరగలేదని తెలిపారు. జరీబు భూమి సమస్య ప్రధానంగా ఉందని గుర్తు చేశారు. 30 రోజుల్లో జరీబు సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పామన్నారు. కొంతమంది నిబంధనలను పాటించకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. స్వార్థంగా వాళ్ళ భూమి జరీబు అని చెప్పి ఎంతమంది కావాలని అడుగుతా ఉన్నారు. దీన్ని గ్రౌండ్ లెవెల్లోనూ అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు ఇద్దరు 2 రకాలుగా వెరిఫై చేసి దీన్ని 30 రోజుల్లో దీనికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొస్తాం. ఎందుకంటే ఇందులో 200 ఎకరాల్లో దాదాపుగా 18 ఎకరాలు అసలు ప్రాబ్లం లేదు, ఇచ్చేస్తారు. 180 ఎకరాల్లోనే ఇష్యూ ఉంది. ఈ 180 ఎకరాల్లో కూడా మాకున్న సమాచారం ప్రకారం అంతకుముందు 86 ఎకరాలు ఇది జరీబ్ అని చెప్పి సిఆర్డీఏ డిక్లేర్ చేసి ముందు ఇచ్చింది. అయితే 86 ఎకరాలతో పాటు 100 ఎకరాలు యాడ్ చేసి వేరే వాళ్ళు రావటం వల్ల ఏది నిజమైంది ఏదని తేల్చడంలో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మాకు. ఆ 80 ఎకరాలు ఇవ్వాలా, 180 ఎకరాలు ఎట్లా అనేది నిజ నిర్ధారణ చేసి 2 లెవెల్ రిపోర్ట్స్ తీసుకొని 30 days లో దానికి ఒక కంక్లూజన్ తీసుకొస్తాం.